ఇప్పటికి నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా మన వినాయకుడికి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మనకి టోటల్‌గా 10 లింగాలుంటాయి. బట్ 2 అనేవి వీళ్ళు కౌంట్ చేయడం లేదు. మీలో ఎంతమందికి ఆ 2 ఎందుకు కౌంట్ చేయరో తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఇంద్రలింగం. ఇంద్రలింగంని దర్శించుకొని అండ్ గిరి ప్రదక్షిణలు మళ్ళీ స్టార్ట్ చేసేసాను. యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. జస్ట్ అలా చూడండి. నాకైతే ఈ కపుల్ చాలా నచ్చారు. నడుస్తున్నంతసేపు ఆ శివుణ్ణి స్మరిస్తూనే ఉన్నారు. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే ఆ కపుల్ని చూసిన వెంటనే. అండ్ ఇలా దారి పొడుగునా ఇలాంటి స్వామీజీలు చాలామంది ఉన్నారు. అండ్ గోమాతకి ఫీడ్ చేసేవాళ్ళు కానీ చాలా కనిపిస్తాయండి దారి పొడుగునా మనకి. చాలామంది ఒంటరిగా నడుస్తారు, గ్రూప్స్‌గా వస్తారు, ఫ్రెండ్ గ్యాంగ్ తోటి వస్తారు. ఇలా మంచిగా అనిపించింది. అండ్ సెకండ్ లింగం వచ్చేపాటికి అగ్నిలింగం. అగ్నిలింగంని దర్శించుకొని మళ్ళీ వాక్ అనేది స్టార్ట్ చేసేసాను. అండ్ చాలా దాహం అవుతుంటే ఇంకో కోకోనట్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఏ వాటర్ బాటిల్ క్యారీ చేయలేదు. సో ఫుడ్ అయితే ఏం కన్జ్యూమ్ చేయలేదు కానీ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. అండ్ ఈయన దగ్గర అయితే చాలా డబ్బులు ఉన్నాయి నాకంటే. ఇట్స్ ఓకే. మనం కూడా ఎర్న్ చేసుకోవచ్చు. పక్కన వాళ్ళ మీద అలా ఉండకూడదు అని అనుకుంటూ మళ్ళీ వాక్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ర్యాండమ్‌గా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో జస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ జనాలు కూడా లేరు. అండ్ అప్పుడప్పుడే పీకాక్స్ అనేవి అరుస్తున్నాయన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేపాటికి యమలింగం అండి. యమలింగాన్ని కూడా దర్శించేసుకొని బయటకు వచ్చేసాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేపాటికి నిరుతి లింగం అండి.